ఒక పక్క ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల సీజ్ ఫైర్ ఎండ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ఈ ప్రపంచం ఒక పెద్ద బ్లాస్ట్ చూడబోతుంది. ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన ఇళ్ల దాకా కూడా వస్తుంది. వరల్డ్ ఆయిల్ సప్లైలో దాదాపు 20% ఎక్స్పోర్ట్ అయ్యే హార్ముజ్ జలసంధిని అమెరికా పూర్తిగా బ్లాక్ చేసి ఇరాన్కి చుక్కలు చూపిస్తుంది. ఇరాన్ కూడా తగ్గేది లేదంటుంది. మా ఆయిల్ అమ్మకపోతే ఇంకెవరి ఆయిల్ని ఆ రూట్లో పోనివ్వమని గట్టిగా కూర్చుంది. రష్యా, చైనాలు చాలా సైలెంట్గా ఈ మ్యాటర్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏమో అప్పుడే తన మిసైల్స్ అంతా రెడీ చేసి పెట్టుకుంది. ఇక పాకిస్తాన్లో పీస్ టాక్స్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యేలా ఉన్నాయి. ఎవరూ కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్లో లేరు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచం మొత్తం ఈ టెన్షన్స్ మీద ఫోకస్ పెడితే సడన్గా మన పొరుగు దేశం నేపాల్ తెర వెనుక నుండి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఢిల్లీలో పెద్ద కలకలం రేపింది. ఇది జస్ట్ కోయిన్సిడెన్సా లేక భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ పన్నిన పెద్ద గ్లోబల్ కుట్రనా అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ఏది ఏమైనా నేపాల్ చేసిన ఈ ఓవర్ యాక్షన్కి భారతదేశానికి విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు ప్రపంచం భయపడినట్టే భారతదేశం ఒక డెసిషన్ తీసుకుంటే చాలు, నేపాల్ పని పూర్తిగా గోవిందా. అసలు ఏం జరుగుతుందో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అనుకున్నదే జరిగింది. నేపాల్ ఓవర్ యాక్షన్కి కౌంటర్గా భారతదేశం తన ఫస్ట్ డెసిషన్ తీసుకుంది. ఆ ఒక్క దెబ్బతో నేపాల్లో భూకంపం వచ్చినంత పనైంది. అసలు ముందు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో క్లియర్గా చూద్దాం. ఇరాన్ అమెరికా టెన్షన్స్ మధ్యలో నేపాల్ సడన్గా ఒక డెసిషన్ తీసుకుంది. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న బంధం ఏమైందిరా బాబు అనిపించేలా బిహేవ్ చేసింది. భారతదేశం నుంచి వెళ్లే వస్తువుల మీద కస్టమ్స్ ట్యాక్స్ని మామూలుగా కాదు, సామాన్యుడి నడుము విరిచే రేంజ్లో పెంచేసింది. ఇప్పుడు భారతదేశం నుంచి జస్ట్ ఒక 100 రూపాయల వస్తువులు వెళ్ళినా సరే నేపాల్లో అది పెద్ద క్రైమ్లా మారిపోయింది. అవును, మీరు విన్నది కరెక్టే, కేవలం 100 రూపాయలు. ఎవరైనా నేపాల్ సిటిజన్ కానీ లేక టూరిస్ట్ కానీ 100 రూపాయల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఐటమ్స్ బార్డర్ దాటిస్తే వాళ్ళు భారీగా ట్యాక్స్ కట్టాల్సిందే. మేయర్ బాలన్ షా ఇన్ఫ్లుయెన్స్తో నడుస్తున్న నేపాల్ కొత్త గవర్నమెంట్ భారతదేశం నుంచి వెళ్లే ప్రతి వెహికల్ మీద కూడా దారుణంగా ట్యాక్సులు వేసింది. బైక్కి 200, ఆటోలకి 400, కార్లకి 600 నేపాలీ రూపాయలు కట్టాలి. ఒకవేళ ట్యాక్స్ కట్టకుండా దొరికితే వెహికల్ వెంటనే సీజ్ చేసేస్తారు. అసలు నేపాల్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బాస్ అని అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్ళ వెనుక ఎవరైనా ఉండి ఇదంతా ఆడిస్తున్నారా లేక ఇది వాళ్ళ ఓన్ ప్లానా? ఏది ఏమైనా వాళ్ళు తవ్విన గోతిలో వాళ్ళే పడే టైం వచ్చేసింది. ఇదంతా నేపాల్ నేషనలిజం పేరుతో స్టార్ట్ అయింది. భారతదేశం మీద వ్యతిరేకత పెంచి వాళ్ళ లోకల్ మార్కెట్ని డెవలప్ చేసుకోవాలి అనేది వాళ్ళ ప్లాన్. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. నేపాల్ సడన్గా డీజిల్ రేట్లు లీటర్కి ఏకంగా 33 రూపాయలు పెంచేసింది. అసలే వాళ్ళ ఫ్యూయల్ సప్లై మొత్తం మన భారతదేశం మీద డిపెండ్ అయి ఉంది. అలాంటి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇంతలా పెరిగితే ఏమవుతుంది? అంతే, నేపాల్ ట్రక్కులు, బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ అన్నీ బార్డర్ దాటి మన భారతదేశంలోని పెట్రోల్ పంపుల మీద పడ్డాయి. యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాలో ఉన్న నౌతన్వా, సనౌలి బార్డర్ల దగ్గర సీన్ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. నేపాలీ వెహికల్స్ బారులు తీరి ఉండడంతో మన లోకల్ పబ్లిక్కి వాళ్ళ సొంత ఊళ్ళోనే పెట్రోల్ దొరకని సిచ్యువేషన్ వచ్చేసింది. ట్యాక్సులు వేసి భారతదేశాన్ని తొక్కేయాలని నేపాల్ గవర్నమెంట్ ప్లాన్ వేస్తే తీరా చూస్తే వాళ్ళ పబ్లిక్ అంతా ఇంధనం కోసం మన దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని లాజిక్ ఏంటంటే ఇది పాతకాలం నాటి భారతదేశం కాదు, ఇది 2026 కొత్త భారతదేశం. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో పర్ఫెక్ట్గా తెలుసు. నేపాల్ తీసుకున్న చెత్త డెసిషన్స్ వల్ల మన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రియలైజ్ అవ్వగానే నౌతన్ ఎస్టీఎం నవీన్ ప్రసాద్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఒక్క ఆర్డర్ దెబ్బకి నేపాల్ అధికారుల ప్యాంట్లు తడిసిపోయాయి. నేపాలీ వెహికల్స్కి ఫ్యూయల్ లిమిట్ పెట్టేసింది భారతదేశం. ఇప్పుడు నేపాల్ బైక్స్కి కేవలం 3 లీటర్లు, కార్లకు 10 లీటర్లు, ట్రక్కులకు 20 లీటర్లు మాత్రమే ఇస్తారు. కొన్ని పెట్రోల్ పంపుల్లో అయితే 200 రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ కొట్టకూడదు అని బ్యాన్ కూడా చేసేశారు. ఇది భారతదేశం తీసుకున్న ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్. ఇది ఒక్క దెబ్బతో నేపాల్ అహంకారాన్ని నేలమట్టం చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, మన మీద ఎకనామిక్ ప్రెషర్ తేవాలని కస్టమ్స్ ట్యాక్స్ పెంచిన నేపాల్ ఇప్పుడు ఫ్యూయల్ లేక జనజీవనం స్తంభించిపోవడంతో అదే బార్డర్ ఏరియాల్లో అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ ఫైట్ కేవలం ఆయిల్ ట్యాక్స్ల గురించి మాత్రమే కాదు, నేపాల్ కొత్త గవర్నమెంట్ యాటిట్యూడ్ గురించి. భారతదేశం మీద ఎప్పుడూ రెచ్చిపోయే కాఠ్మండు మేయర్ బాలన్ షా గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేపాల్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆయన గ్రిప్ ఎంతలా పెరిగిందంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన చెప్పిందే బ్లైండ్గా వింటున్నాడు.
భారతదేశం నుంచి వచ్చే వస్తువుల మీద బ్యాన్ పెడితే నేపాల్ ఓవర్ నైట్లో సూపర్ పవర్ అయిపోతుందని ఆయన ఫీలింగ్. కానీ జియోగ్రఫీని ఎవరూ మార్చలేరన్న బేసిక్ లాజిక్ ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు నేపాల్లోని మధేష్ ప్రావిన్స్లో పబ్లిక్ రివోల్ట్ స్టార్ట్ అయింది. మా బంధం ఢిల్లీతో కాదు, మా మనసులతో ఉంది అని అక్కడి జనాలు గట్టిగా చెబుతున్నారు. సిపిఏ, యుఎంఎల్, నేపాలీ కాంగ్రెస్, జనతా సమాజ్వాదీ లాంటి మెయిన్ పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పుడు వాళ్ళ సొంత గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా రోడ్ల మీదకు వచ్చేసాయి. కేవలం 100 రూపాయల వస్తువుల మీద కూడా ట్యాక్స్ వేయడం అంటే పేదవాడి కడుపు కొట్టడమే అని ఓపెన్గా ఫైర్ అవుతున్నారు. ఒక కామన్ మ్యాన్ గురించి ఆలోచించండి. ఉప్పు, పంచదార లాంటి డైలీ నీడ్స్ కోసం ఎన్నో ఏళ్లుగా బోర్డర్ దాటి వస్తున్న ఒక నేపాలీ సిటిజన్ని ఇప్పుడు నేపాల్ పోలీసులు, కస్టమ్స్ వాళ్ళు ఒక హార్డ్ కోర్ క్రిమినల్లా చూస్తున్నారు. నేపాల్ చూపిస్తున్న ఈ పిచ్చి నేషనలిజం వల్ల అక్కడి బోర్డర్ మార్కెట్ అంతా పూర్తిగా నాశనం అయిపోతుంది. దీని ఎఫెక్ట్ కేవలం నేపాల్ మీదే పడుతుందా అంటే అస్సలు కాదు. మన ఇండియన్ బిజినెస్ మెన్ కూడా ఫుల్ టెన్షన్ పడుతున్నారు. పూర్తిగా నేపాలీ కస్టమర్ల మీదే డిపెండ్ అయిన నౌతన్వా, స్నౌలీ, రూపహా లాంటి బోర్డర్ మార్కెట్లు ఇప్పుడు ఖాళీగా పడి ఉన్నాయి. దీని ఎఫెక్ట్ అటు ఢిల్లీ, పాట్నా హోల్సేల్ మార్కెట్లలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది 2 దేశాల కామన్ పబ్లిక్ని దారుణంగా దెబ్బతీస్తున్న పెద్ద సప్లై చైన్ క్రైసిస్. కానీ భారతదేశంతో పెట్టుకుంటే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో నేపాల్ గవర్నమెంట్ ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. భారతదేశం తన ఆయిల్ సప్లైని కేవలం కొద్దిగా మాత్రమే కట్ చేసింది. ఒకవేళ ఫుల్గా బ్యాన్ చేస్తే నేపాల్ ఎకానమీ పేకమేడలా కూలిపోవడం గ్యారెంటీ. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఉంది. హార్మోస్ జలసంధి దగ్గర అమెరికా, ఇరాన్ వార్ షిప్స్ ముఖాముఖి తలపడుతున్నప్పుడు గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్కే పెద్ద రిస్క్ వచ్చింది. ఇలాంటి క్రైసిస్ టైంలో చుట్టూ వేరే దేశాలు ఉండి మెయిన్ రూట్ అంతా భారతదేశం గుండా వెళ్ళే నేపాల్ లాంటి దేశం మనతోనే శత్రుత్వం పెట్టుకుంటుంది. ఇది తెలివి తక్కువతనమా లేక డైరెక్ట్గా సూసైడ్ అటెంప్టా? ఈ డెసిషన్ నేపాల్ సొంత ప్రయోజనాల కోసం తీసుకున్నట్టు అస్సలు లేదు. ఎవరో వెనక ఉండి ఆడిస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది అని నేపాల్ పొలిటికల్ అనలిస్టులు కూడా ఓపెన్గా గుసగుసలాడుకుంటున్నారు. ఈ మొత్తం గేమ్ వెనుక చైనా ఉందా? భారతదేశం మీద ప్రెషర్ తేవడానికి ఆ డ్రాగన్ నేపాల్కి ఈ ప్లాన్ చెప్పిందా? బోర్డర్లో ఇలా టెన్షన్స్ రాగానే చైనా హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది కాబట్టే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. కానీ ఈ టైంలో శ్రీలంక, పాకిస్తాన్లు ఎలాగైతే అప్పుల ఊబిలో కూరుకుపోయాయో చైనా హెల్ప్ తీసుకుంటే తమకు కూడా అదే గతి పడుతుందని నేపాల్ జనాలకు బాగా తెలుసు. బోర్డర్లో టెన్షన్ ఏ రేంజ్లో ఉందంటే సనౌలీ బోర్డర్ దగ్గర మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఫుల్ అలర్ట్లో ఉన్నాయి. అటు ఇటు వెళ్లే ప్రతి ఒక్కరి మీద ఎస్ఎస్బి సిబ్బంది డేగ కన్ను వేస్తున్నారు. ట్యాక్సులు వసూలు చేయాలని నేపాల్ కస్టమ్స్ వాళ్ళు ప్రతి చిన్న వస్తువును చెక్ చేస్తుండడంతో భారతదేశం నుంచి సరుకులు తీసుకెళ్తున్న నేపాల్ ట్రక్కులు గంటల తరబడి బోర్డర్లో ఆగిపోతున్నాయి. ఈ గ్యాప్లో పర్మిషన్లు లేకుండా లేదా ట్యాక్స్లు ఎగవేస్తూ మన దేశంలో తిరుగుతున్న నేపాల్ వెహికల్స్ లిస్టుని భారతదేశం స్పీడ్గా రెడీ చేస్తుంది. భారతదేశం ఇచ్చే మెసేజ్ చాలా క్లియర్. మీరు మా వ్యాపారులకు, పబ్లిక్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మేము మీకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పాం. ఇదొక ఈగో క్లాష్లా తయారైంది. ఇందులో నేపాల్ ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఇప్పుడు అసలు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం. నేపాల్లోని మధేసి ఏరియా జనాలు అసలు గవర్నమెంట్ ఆర్డర్స్ని ఫాలో అయ్యేదే లేదని తెగేసి చెబుతున్నారు. చాలా చోట్ల కస్టమ్స్ చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ చెత్త ట్యాక్స్ సిస్టమ్ని వెనక్కి తీసుకోకపోతే దేశంలో సివిల్ వార్ వచ్చే ఛాన్స్ ఉందని నేపాల్ అపోజిషన్ పార్టీలు పార్లమెంటులో గవర్నమెంట్ని ఉతికి ఆరేస్తున్నాయి. ఇంకొక వైపు భారతదేశం మాత్రం తన స్ట్రాటజీ మీద చాలా క్లియర్గా స్ట్రాంగ్గా ఉంది. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటేనే బోర్డర్లో శాంతి, సపోర్టు ఉంటుందని భారతదేశం తేల్చి చెప్పేసింది. భారతదేశం కేవలం ఒక పక్క దేశం మాత్రమే కాదు, వాళ్లకు అసలు సిసలైన లైఫ్ లైన్ అని నేపాల్ తెలుసుకోవాలి. ఆ లైఫ్ లైన్ కట్ అయిపోతే నేషనలిజం డైలాగులు కడుపు నింపవు కదా. ఈ మొత్తం స్టోరీ మనకు ఒక పెద్ద లెసన్ నేర్పుతుంది. గ్లోబల్ పాలిటిక్స్లో అమెరికా, రష్యా, ఇరాన్ లాంటి బడా దేశాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నప్పుడు చిన్న దేశాలు తమ ప్లాన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చిన్న ఆర్డర్తో నేపాల్ మొత్తం అల్లకల్లోలం చేస్తూ భారతదేశంతో ఎకనామిక్ వార్ చేయాలని నేపాల్ చేసిన ఓవర్ యాక్షన్ మనం చూస్తూనే ఉన్నాం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నేపాల్ గనక తన బిహేవియర్ మార్చుకోకపోతే వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా చేయగల అస్త్రాలు భారతదేశం దగ్గర చాలానే ఉన్నాయి. నేపాల్ తన తప్పు రియలైజ్ అవుతుందా లేక వేరే వాళ్ళ మాటలు విని నాశనం అయిపోతుందా? ఈ మ్యాటర్లో ఒక్క విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం వివాదంలో భారతదేశం తన పవర్ని, పబ్లిక్ సేఫ్టీని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది.
హార్మోజ్లో అమెరికా ఇరాన్ల మధ్య టెన్షన్స్ అయినా, హిమాలయాల్లో నేపాల్ వేస్తున్న కుట్రలైనా మన భారతదేశం అన్నిటికీ ఫుల్గా రెడీగా ఉంది. ఈ గొడవ మీద మీరేమనుకుంటున్నారు? భారతదేశంతో ఈ గొడవ పెట్టుకుని నేపాల్ తప్పు చేసిందా? ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.